అల్వాల్. నాకు చాలా రోజుల నుంచి తలనొప్పి ఉండేది. చాలా మెడిసిన్ వాడినా కానీ తక్కువ కాలేదు. ఇక నార్మల్ హెడేక్ అనుకున్నా. ఎక్కువ హెడేక్ వచ్చేసరికి ఇట్లా స్కానింగ్ తీపించుకున్నాం. మళ్ళీ సిటీలో కేర్ హాస్పిటల్లో వంశీకృష్ణ సార్ని కలిసాం. తను స్కాన్ తీసి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని చెప్పాడు. తర్వాత సర్జరీ చేశారు. ఇప్పుడు నార్మల్గానే ఉన్నాను. తలనొప్పి కూడా ఏం లేదు. మై నేమ్ ఇస్ స్వామి. షీ ఈజ్ మై వైఫ్ మోనికా. ఈమె చాలా రోజులుగా హెడేక్ తోటి కొద్దిగా బాధపడుతుండే. నేనేమనుకున్నా అంటే నార్మల్గా హెడేక్ వస్తుంది కావచ్చు అని నేను ఫీల్ అయ్యి జనరల్ ఫిజిషియన్ వాళ్ళకు చూపించాను. చూసిన తర్వాత కూడా నాకు ఒకసారి డౌట్ వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిది ఈజీ స్కానింగ్ చేస్తే బెటర్ అనిపించి నేను కేర్ హాస్పిటల్ హైదరాబాద్కు వంశీకృష్ణ సార్ను కన్సల్ట్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేసి ఇది బెస్ట్ న్యూరో సర్జన్ అని చెప్పి నేను సెర్చ్ చేసి డాక్టర్ గారు వస్తే డాక్టర్ గారు స్కానింగ్ తీసి అందులో కంతి ఉంది, దాన్ని రిమూవ్ చేస్తే నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు. ఆ సమయంలో నాకు ఎట్లా అనిపించిందంటే చిన్న పిల్లలు పట్టుకుని నేను లైఫ్ ఏ విధంగా లీడ్ చేయాలనే చాలా ఇబ్బందులు, చాలా బాధలు, నాకు చాలా బాధ అనిపించింది. ఆ టైంలో నేను చెప్పాలని ఎవరికి చెప్పుకోలేని బాధలు నా లోపల నేను అనుభవించి మా మేడంకు మా వంశీ సార్ గారు చాలా మనోధైర్యం ఇచ్చి ఆమెకు బీపీ ఒకనొక పరిస్థితులు ఎట్లుంటాయంటే పేషెంట్ కండిషన్స్ ఆమె చెప్తే బీపీ డౌన్ కానీ మీ బీపీ హై కానీ జరగడం జరుగుతుంది. అట్లా కాకుండా ఆమె నార్మల్ స్టేబుల్ స్థితిలో ఉంచి ఆమెకు బ్లడ్ తక్కువ ఉన్నా కానీ అన్నీ చేసి మంచి ట్రీట్మెంట్ తోటి మమ్మల్ని 4 daysలో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా మొత్తం ట్యూమర్ అనేది రిమూవ్ చేసి ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. గాడ్ బ్లెస్ ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన సహకరించిన టీంకు, కేర్ హాస్పిటల్కు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందైనా చెప్తున్నా, ఈ ట్యూమర్ అనేటువంటిది ఇంతకుముందు టెక్నాలజీ లేదు. ఇంతకుముందు ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ చాలా డెవలప్మెంట్ అయింది. రూరల్ ప్లేస్లో ఏదన్నా చిన్న వాటికి ఫోబియా గురి కాకుండా ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితే మనకి ఏం డిసీజ్ ఉంది, స్పైనల్ వెన్నెముక దార ఏమన్నా అవుతుంది, వెన్నెముక దార కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మెదడులో ఏమైనా అవుతున్నాయా, దాని గురించి అన్ని నిమ్స్ హాస్పిటల్ ఆయన గురించి చాలా తెలుసుకొని ఇక్కడికి వచ్చి బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆయన కూడా ఒక సోదర భావంతో, ఒక ప్రేమపూర్వకమైనటువంటి, ఒక పీస్ఫుల్గా చూస్తుండు. దట్స్ కైండ్ ఆఫ్ ఐ నెవర్ సీ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్. ఈజ్ బెస్ట్ న్యూరో సర్జన్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ.